గారికి సంబంధించి ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 10,000 రూపాయల ప్రాజెక్టులు నేషనల్ హైవేస్కి సంబంధించి కొన్ని శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు వేళ విజయవాడలో చేస్తుంది. జాతీయ రహదారులు పూర్తయినటువంటి చోట్ల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి 3-4 కాలంలో మరొక 5-6 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ శంకుస్థాపన జరగడానికి కూడా మళ్ళీ గడ్కరీ గారు ఆలోచన చేశారు. మళ్ళీ పెద్ద ఎత్తున ఈవేళ అమరావతిలో రింగ్ రోడ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుపుతున్నారు. ఈవేళ 4 గంటలకి ముఖ్యమంత్రి గారితో నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో పాల్గొనడానికి నేను వెళ్లాల్సి ఉంది కాబట్టి బయలుదేరుతాను. సార్, ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మీరు రైతులకి ప్రారంభించడం జరిగింది. గతంలో నాయకుల పేర్లు ఉండే, ఇప్పుడు ఏ నాయకుల పేర్లు లేకుండా కూడా మీరు తీసుకున్నారు. నాయకుల పేర్లు అంటే ప్రజల సొమ్ము అండి. అది వేళ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. రైతులకి ఆదాయం పెరగాలి, పెట్టుబడికి డబ్బు చేతిలో ఉండాలి, సమయానికి డబ్బులు పెట్టుబడికి అందుబాటులో ఉంటే రైతు ఆదాయం పెరుగుతుంది, రైతుకి ఆర్థిక పద్ధతి కల్పించాలి అనేటువంటి ఆలోచనలో నరేంద్ర మోడీ గారు 2019-18లో కిసాన్ సమ్మాన్ నిధి పెట్టారు. ఆ తర్వాత జగన్ గారు దాన్ని వైఎస్ఆర్ భరోసా అనుకుంటా, వైఎస్ఆర్ రైతు భరోసా అన్ని పేర్లే. ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తున్నా, అన్నీ జగన్ గారి పేరు, రాజశేఖర్ రెడ్డి గారి పేరు, ఏదో పేరు ప్రజల సొమ్ముతో. ఆఖరికి అంగన్వాడీ కేంద్రానికి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి రూపాయి కూడా, అంగన్వాడీ కేంద్రానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి బాలింతరాలకు కానీ తల్లి బిడ్డలకు కానీ పౌష్టికాహారం విషయంలో కానీ ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం వస్తుంటే ప్రభుత్వం నుండి ఆ వేళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోడిగుడ్డు మీద కూడా ఫోటో వేసుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు మీ అందరూ కూడా తెలుసు. ఈవేళ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఎవరి పేరు లేవు. ఇక్కడ రైతుల యొక్క ప్రాధాన్యత మనకు ముఖ్యం, కానీ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలను మభ్య పెట్టడం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని గమనించాలి. కూటమి ఎవరు సహకరించిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడు డిజిటల్ యాప్లో నమోదు చేసుకుంటామని ఏదండి వైసీపీ తరఫున ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్ని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు. వాళ్ళందరి పేర్లు కూడా డిజిటల్ యాప్ తీసుకొచ్చి దాంట్లో కూడా మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళందరూ సంగతి చూస్తామని వైసీపీ. ఈ రాజకీయాల్లో ఫ్యాక్షనిజాన్ని ప్రవేశపెట్టింది వైసీపీ పార్టీ. రాజకీయాల్లో ఈ రకమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చి వచ్చింది వైసీపీ పార్టీ. నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి చేయలేక నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పార్టీ నీ నాయకులు, నీ మంత్రులు. ఇళ్లలో స్త్రీలను సైతం రాజకీయాల్లోకి లాగి బూతులు తిట్టించినటువంటి సంస్కృతి నీది, నీ పార్టీది. కాబట్టి ఇటువంటి బెదిరింపులు చేయడం సరైనటువంటి విధానం కాదు. రైట్.